ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వసిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు మనకు వివేక చూడమణి ద్వారా మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనం త్రిగుణాలకు సంబంధించినటువంటి విషయాలను, త్రిగుణాతీతుని యొక్క లక్షణాలను భగవద్గీత ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఈ త్రిగుణాల ద్వారా ఏర్పడేటువంటి శరీరం అంటే గుణం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఉండాలి. ఆ గుణం ఉండడానికి ఒక అధికరణం కావాలి కదా, ఒక ఉపాధి కావాలి కదా. ఉపాధి కావాలి అని అనుకున్నప్పుడు అది ఆ ఉపాధిని ఎంచుకుంటది. ఉపాధి అంటే ఏమిటి? శరీరం. ఆ శరీరం ఎలా వినిపించట్లేదా? వినిపించట్లేదు మురళి. కాల్ ద లాస్ట్ టైం లాగానే చెప్పుకుందామా? ఇప్పుడు వినిపిస్తుంది. లేదా కట్ కట్ అయి వస్తుంది. ఇప్పుడు లేదు, అస్సలు లేదు. అసలు వినిపించట్లేదా?
ఆహా. సిగ్నల్ ఫుల్ గానే ఉంది. సో లాస్ట్ టైం లాగానే చెప్పుకుందాం. వీడియో కూడా చేసింది. అవ్యక్తమేతత్త్రిగుణైర్నిరుక్తం అవ్యక్తమేతత్ త్రిగుణైర్నిరుక్తం వాట్సాప్ కారణం నామ శరీరమా కాల్ చేస్తాను, కాల్ ద్వారా చూస్తాను, మాట్లాడు. రికార్డింగ్ స్టార్ట్ అయిందా? అయిపోయింది. అవ్యక్తమేతత్ త్రిగుణైర్నిరుక్తం అవ్యక్తమేతత్ త్రిగుణైర్నిరుక్తం శరీరమాత్మనః తత్కారణం నామ శరీరమాత్మనః సుషుప్తిరేతస్య విభక్త్యవస్థా సుషుప్తిరేతస్య విభక్త్యవస్థా ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః ప్రలీన సర్వేంద్రియ బుద్ధివృత్తిః అంటే ఇది డామినేట్ చేస్తుందని కానీ అది డామినేట్ చేస్తుందని కానీ చెప్పకుండా మూడు సమానంగా ఉండేటువంటి దానికి అవ్యక్తం ఏతత్, దానికి అవ్యక్తము అని పేరు. దానికి ప్రకృతి అని కూడా పేరు. అవ్యక్తం అని పేరు లేదా ప్రకృతి అని పేరు. అంటే ప్రకృతి లేదా అవ్యక్తంలో ఏముంటుంది అంటే మూడు గుణాలు ఉంటాయి కానీ దేని యొక్క డామినేషన్ ఉండదు, అన్ని సమానంగా ఉంటాయి అని అర్థం. అంటే ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటిది ఏది? పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి ఈ మూడు గుణాలు కారణం చేత ఈ మూడు గుణాలు కలిగినటువంటి ప్రకృతి ఏర్పడింది. ఇది ఎక్కడుంది అంటే ఆ పరబ్రహ్మంలోనే ఉంది. ఆ దానికంటే భిన్నమని గాని అభిన్నమని గాని చెప్పడానికి వీలుగానటువంటి ఒక అనిర్వచనీయ పదార్థం ఇది అని చెప్పి అంటాడు. అనిర్వచనీయ భావ పదార్థము అని అంటాడు. ఇది నిర్వచించడానికి వీలు కాదు, అటువంటిది. దానికి అవ్యక్తం అని పేరు. అవ్యక్తము అంటే వ్యక్తము కానటువంటిది, వ్యక్తము కానటువంటిది. వ్యక్తము అయింది అంటే అర్థం ఏమిటి? అది సత్వగుణంగానో రజోగుణంగానో తమో గుణంగానో వ్యక్తం కావాల్సి ఉంటుంది. అవ్యక్తము అంటే అది సత్వగుణంగా గాని తమో గుణంగా గాని రజోగుణంగా గాని అది వ్యక్తం కావడం లేదు, బయట కనిపించడం లేదు అని అర్థం. దాన్ని ఏమంటాం? ఆ అవస్థనే ఉంటాం సమతా స్థితి, సమస్థితి, సామ్యావస్థ అని అంటాం. ఇటువంటి దానికే అవ్యక్తము అని పేరు, లేదా దానికే ప్రకృతి. దీన్ని మూల ప్రకృతి అని కూడా అంటారు. ఈ అవ్యక్తం ఏమవుతుంది అంటే ఇది కారణ శరీరం, ఇది కారణం. దీని నుంచి మిగతా సృష్టి అంతా జరుగుతుంది. అందుకని ఇది కారణ శరీరము. ఇది సమిష్టిలో ఉండేటప్పుడు
కారణ శరీరం, అందరికీ కలిపి కారణ శరీరం అవ్యక్తము లేదా మూల ప్రకృతి. ఇది శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటిదై, శుద్ధ సత్వగుణ ప్రధానమైనటువంటి మాయతో కూడుకుంటుంది. ఆ మాయాశక్తికి, శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి మాయాశక్తికి ఈశ్వరుడు అని పేరు. అదే మలిన సత్వగుణంతో అంటే రజోగుణం తమోగుణం కలిసినటువంటి, రజోగుణం తమోగుణం కలిసినటువంటి సత్వగుణం, దాన్ని మలిన సత్వగుణం అంటారు. ఆ మలిన సత్వగుణంతో ఉన్నటువంటి ప్రకృతికి అవిద్య అని పేరు. అంటే ఈ ప్రకృతి సమతా స్థితిలో ఉంటుంది. దీని నుంచి ఆ పరబ్రహ్మం యొక్క శక్తి వలన, దాంట్లో ప్రతిఫలించడం వల్ల శుద్ధ సత్వగుణం, ప్రకృతి యొక్క శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి దాన్ని ఈశ్వరుడని, మాయాశక్తి అని, దానికే ఈశ్వరుడని, మాయాశక్తి అని పేరు. అదే మలిన సత్వగుణంతో కూడుకుని ఉన్నప్పుడు దానికి ఏమని పేరు? మలిన సత్వగుణంతో కూడుకున్నప్పుడు దానికి అవిద్య అని పేరు. అంటే ఇక్కడ ఈశ్వరునికి జీవుడికి ఈ తేడా ఏమిటి? ఈ ఈశ్వరునికి ఇది శరీరం, కారణ శరీరం. ఏది? మాయ అనేది కారణ శరీరము, మాయాశక్తి కారణ శరీరం. శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటిది మాయ, అది ఈశ్వరునికి కారణ శరీరం అవుతుంది. శుద్ధ సత్వగుణంతో కూడుకున్నటువంటి మూల ప్రకృతి అవ్యక్తం అనే పేరుతో ఈశ్వరునికి కారణ శరీరం అయ్యింది, లేదా ఆత్మ కారణ శరీరం అవుతుంది. ఈ కారణ శరీరం ఉంది కదా, ఇది ఈశ్వరుని సంగతి పక్కన పెడితే జీవునికి కారణ శరీరం తెలుస్తుందా? జీవునికి కారణ శరీరం ఉన్నట్టు తెలుస్తుందా అంటే తెలుస్తుంది. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతాడు జీవుడు కారణ శరీరాన్ని అంటే సుషుప్తి అవస్థలో కారణ శరీరాన్ని ఎక్స్పీరియన్స్ అవుతాడు. అక్కడేముంటది? ఇంద్రియాలు ఉండవు, మనసు ఉండదు, ఏమీ తెలియనటువంటి స్థితిలో ఉంటాడు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అక్కడ సకల ఇంద్రియాలు, తర్వాత మనస్సు అన్ని కూడా లయమైపోతాయి. కారణం నామ శరీరం ఆత్మనః యొక్క కారణం నామ శరీరం, కారణ శరీరము ఏది? అవ్యక్తము. అది ఎలా ఉంటుంది? త్రిగుణై నిరుక్తం, 3 గుణాల యొక్క నిరుక్త స్థితిలో ఉంటది. అంటే ఇది ఫలానా గుణం ఉంది, ఫలానా గుణం లేదు అని చెప్పడానికి వీలు లేనటువంటి అవ్యక్త స్థితిలో ఉంటుంది. వ్యక్తం చేయడం అంటే చెప్పడం, వ్యక్తం అంటే చెప్పలేకపోవడం. అలాంటి స్థితికే, ఆ సామ్యావస్థకే, సత్వరజస్తమో గుణాల యొక్క సమతా స్థితికే అవ్యక్తము అని పేరు. దీనికే ప్రకృతి అని కూడా పేరు. ఈ అవ్యక్తానికే ప్రకృతి అని కూడా పేరు. ఆ ప్రకృతి ఏమవుతుంది? ఆత్మకు కారణ శరీరం అవుతుంది. కారణం నామ శరీరం ఆత్మనః, ఆత్మకు ఆ ప్రకృతి కారణ శరీరం అవుతుంది. మరి ఈ కారణ శరీరాన్ని ఎలా అనుభవంలోకి వస్తుంది అంటే ఏతస్య విభక్తి అవస్థ, దీన్ని విభజించి చూపించేటువంటి అవస్థ ఏమిటి అంటే సుషుప్తి. సుషుప్తి దీన్ని స్పష్టం చేస్తుంది. ఆ సుషుప్తి ఎలాంటిది అంటే ప్రలీన సర్వేంద్రియ బుద్ధి వృత్తి, ఇంద్రియాల యొక్క అంతఃకరణం యొక్క వృత్తులన్నీ లీనమైపోయినటువంటి దానికే సుషుప్తి అని పేరు. అంటే సుషుప్తిలో ఉండేటప్పుడు ఇంద్రియాలు గాని, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అదే విధంగా సంకల్ప వికల్పాలు చేసేటువంటి మనస్సు గాని, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి గాని ఏది పనిచేయదు, అన్ని లీనమైపోయాయి. ఎక్కడ లీనమైపోయినాయి? ఎందులో కలిసిపోయాయి అంటే కారణంలో లీనమైపోయినాయి, కారణ శరీరంలో లీనమైపోయినాయి. కారణ శరీరంలో లీనమైపోయినాయి అంటే అది కారణం. ఆ తర్వాత మేల్కోగానే ఏం చెప్తాం?
మేల్కోగానే నేను ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను అని చెప్తాడు. ఏమీ తెలియకుండా అంటే అర్థం ఏమిటి? అక్కడ పూర్తిగా తెలియనటువంటి స్థితి ఉంది. తెలియనటువంటి స్థితి ఉంది అంటే అర్థం ఏమిటి? ఏది వ్యక్తం కావడం లేదు అని అర్థం. ఏదైనా వ్యక్తమైతే కదా తెలిసేదానికి. వ్యక్తం కానప్పుడు అది తెలియనటువంటి స్థితి, అది సుషుప్తి. అలా సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉంటుంది. ఏమీ తెలియకుండా ఉండడానికి కారణం బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అన్ని అందులోనే లయమైపోయినాయి. ఇప్పుడు మేల్కొన్న తర్వాత ఏం జరుగుతుంది? అందులో నుంచి అన్ని మళ్ళీ పుడతాయి. అంటే మళ్ళీ మేల్కోగానే నేను ఫలానా వ్యక్తిని, నా పేరిది, నా ఊరిది, నేను ఇక్కడున్నాను, నేను చదువుకున్నాను, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏమిటి? ఆ కారణం అవ్యక్తము. ఆ కారణం అవ్యక్తం. ఆ అవ్యక్తం నుంచే ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దానికి కారణ శరీరం అని పేరు. దానికి కారణ శరీరం అని పేరు. దేనికి కారణ శరీరం? ఇది ఆత్మకు కారణ శరీరం. అది సమిష్టిలో ఉన్నప్పుడు దాన్ని అవ్యక్తం అంటాము. అంటే ఆత్మ అని అన్నప్పుడు ఒకరికి సంబంధించినటువంటి జీవాత్మ కాదు, సమస్త జీవులకు సంబంధించినటువంటి పరమాత్మ. సమస్త జీవులకు సంబంధించినటువంటి పరమాత్మ, అది అవ్యక్తము. ఇవి అన్ని, ఈ సృష్టి అంతా కూడా ఆ అవ్యక్తంలో నుంచే వ్యక్తమవుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ సుషుప్తి అనే దాన్ని తర్వాత మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఆ సుషుప్తి అంటే ఏమిటి అనేది చెప్తూ ఉన్నాడు. సర్వ ప్రకార ప్రమితి ప్రశాంతి. సర్వ ప్రకార ప్రమితి ప్రశాంతి. బీజాత్మనావస్థితిరేవ బుద్ధేః. బీజాత్మనావస్థితిరేవ బుద్ధేః. సుషుప్తిరత్రాస్య కిల ప్రతీతిః. సుషుప్తిరత్రాస్య కిల ప్రతీతిః. కించిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధేః. కించిన్న వేద్మీతి జగత్ప్రసిద్ధేః. సర్వ శాంతి. సమ అంటే జ్ఞానం అని అర్థం. సర్వప్రకారాలైనటువంటి అంటే అన్ని విధాలైనటువంటి జ్ఞానములు ప్రశాంతి నొందుతాయి. అంటే జ్ఞానం అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఎలా తెలుసుకుంటాం? ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం. నేత్రేంద్రియం ద్వారా చూస్తాం, తెలుసుకుంటాం. శ్రవణేంద్రియం ద్వారా వింటాం, తెలుసుకుంటాం. ఘ్రాణేంద్రియం ద్వారా వాసన చూస్తాం, తెలుసుకుంటాం. రసనేంద్రియం ద్వారా రుచి చూస్తాం, తెలుసుకుంటాం. త్వగింద్రియం ద్వారా స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఇదంతా తెలుసుకునేటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆ తెలుసుకునేటువంటి దానికి జ్ఞానం అని పేరు, దానికి ప్రమ అని పేరు. ఈ సర్వ ప్రకారాలైనటువంటి అంటే అన్ని ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి అన్ని విధాలైనటువంటి జ్ఞానము ప్రశాంతిని పొందుతుంది, శాంతిని పొందుతుంది. శాంతి పొందడం అంటే ఏమిటి? విరమించుకోవడం. ఏ జ్ఞానము ఉండదు, విరమించుకొని బీజాత్మన అవస్థితిరేవ బుద్ధేః. బుద్ధి యందు బీజ రూపంలో ఇవన్నీ అణిగిపోయి ఉంటాయి. ఈ బుద్ధి కూడా అణిగిపోయి ఉంటుంది, బీజ రూపంలో అణిగిపోయి ఉంటుంది. దీన్నే సుషుప్తి అత్రాస్య కిల ప్రతీతిః. అస్య సుషుప్తి కిల ప్రతీతిః. దీనికి
సుషుప్తి అని ప్రమాణము అని పేరు. ప్రతీతి అంటే ప్రసిద్ధమైనటువంటిది, ఇదే సుషుప్తి అని ప్రసిద్ధమైనటువంటిది. సుషుప్తి అంటే గాఢ నిద్ర. మేల్కొని ఉండేటప్పుడు ఇంద్రియాలు పనిచేస్తుంటాయి, బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత పడుకుంటాం. పడుకున్నప్పుడు స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో కూడా ఇంద్రియాలు పనిచేయవు గాని మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు స్వప్న రూపాన్ని ధరిస్తుంది. మనకు స్వప్నంలో కనిపించేటువంటి వివిధములైనటువంటి పాత్రలు, వాటి సన్నివేశాలు, వాటి మాటలు, ఇవన్నీ మనోవికారములే. అవన్నీ మనస్సు చేసేటువంటి పనులే. మనసే అన్ని రకాలుగా మారిపోతుంది. ఉదాహరణకి మనకు స్వప్నంలో ఒక పులి ధరుకొని వచ్చింది అనుకోండి. ఆ పులి ఎవరు? మన మనస్సే. పరిగెత్తింది మనం కదా, మనం ఎవరు? మన మనస్సే. కాబట్టి మనసే తరిమే పులిగాను పరిగెత్తేటువంటి వ్యక్తిగాను మారిపోతుంది. కాబట్టి అక్కడ మనసు ఉంటుంది. ఇప్పుడు ఆ స్వప్నం కూడా ముగిసిపోయింది అనుకున్నాం. స్వప్నం కూడా ముగిసిపోయిన తర్వాత ఆ మనస్సు అణిగిపోయింది, ఆ బుద్ధి అణిగిపోయింది, అంతఃకరణం అణిగిపోయింది. ఎక్కడ అణిగిపోయి ఉంటుంది ఇది అంటే, ఇది అనగడానికి కారణం ఒకటి ఉండాల. ఎక్కడో ఒక ప్రదేశం ఉండాలి కదా. ఈ ఇంద్రియాలేమో నిద్రాదోషం చేత ఆ అంతఃకరణంలోకి అణిగిపోయినాయి. ఈ అంతఃకరణం అవ్యక్తంలో అణుగుతుంది, అవ్యక్తంలో ఉండిపోతుంది. అది బీజ రూపంగా ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఆ బీజాత్మన అవస్థితిరేవ బుద్ధి. బుద్ధి బీజ స్వరూపంగా అవ్యక్తంలో అణిగిపోయి ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మెలకువ రాగానే ఆ బీజం వెంటనే మొలకెత్తుతుంది, చెట్టు అవుతుంది. దాని యొక్క విశ్వరూపాన్ని అది చూపిస్తుంది. మరి దీనికి నిదర్శనం ఏమిటి? ఇది నిజమేనా? ఇది ఇట్లా జరుగుతుందా? దీనికి నిదర్శనం ఏమిటి అని అంటే, అయ్యా నిదర్శనం ప్రతి ఒక్కడు ప్రమాణమే. ఎందుకని? ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? కించిన్న వేద్నీతి జగత్ ప్రసిద్ధి. నిద్ర నుంచి మేల్కొన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు? కించిత్ నవేద్మి ఇది. ఈ జగత్తులో సుప్రసిద్ధంగా ప్రతి ఒక్కరూ ఏం చెప్తున్నారంటే, నిద్ర నుండి మేల్కొన్న తర్వాత కించిత్ నవేద్మి, నాకేమీ తెలియదు, కొంచెం కూడా తెలియదు అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ సుఖాన్ని గురించి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాకేమీ తెలియదు, నేను సుఖంగా నిద్రపోయినాను అని చెబుతూ ఉన్నాడు. అంటే ఏమర్థం? ఈ మొత్తం సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇంద్రియాల ద్వారా నడుస్తూ ఉంటాయి కదా. అవన్నీ ఏమయ్యాయి? పూర్తిగా బీజ రూపంలో కారణ శరీరంలో అణిగిపోయాయి. కాబట్టి ఇక్కడ కారణ శరీరం అనేది ఒకటి ఉంది. ఆ కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది. ఆ సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్థూల శరీరం జడ పదార్థము. దీని వ్యవహారం నడవాలంటే దీనికి సూక్ష్మ శరీరం ఉండాలి. అంటే ప్రాణం ఉండాలి, అంతఃకరణం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కారణ శరీరం వచ్చాయి. ఈ కారణ శరీరం ఏంటి అంటే అది అవిద్యయే కారణ శరీరం. ఇందులో ఏమున్నాయంటే ఈ సత్వరజస్తమో గుణాల యొక్క సామ్యావస్థ ఉన్నది. కారణ శరీరంలో ఇవన్నీ సమతా స్థితిలో ఉంటాయి. స్థూల సూక్ష్మ శరీరాలకు వచ్చేటప్పటికి వీటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్ని రకాలైనటువంటి జ్ఞానాన్ని పొందినా, అంటే వస్తు జ్ఞానం ఎన్ని రకాలుగా పొందినా, ఆ జ్ఞానం అంతా ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వచ్చి సుషుప్తి అవస్థలో లీనమైపోతూ ఉన్నది. అది కారణ శరీరంలో
కలిసిపోతూ ఉన్నది, కారణ శరీరంలో కలిసిపోతూ ఉన్నది. అందుకే నాకేమీ తెలియదు, నేను హాయిగా నిద్రించినాను అని చెప్తున్నాడు. అంటే ఏమర్థం? దీన్ని దైనందిన ప్రళయము అని అంటారు. దైనందిన ప్రళయం అంటారు. అంటే ప్రతిరోజు ప్రళయం అనేది ప్రతి వ్యక్తికి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. నిద్రకు దైనందిన ప్రళయం అని పేరు. నువ్వు సుషుప్తి అవస్థలో నీకు ఏం తెలుస్తూ ఉంది అంటే, ఈ ప్రపంచం లేదు, ఈ ప్రపంచం తెలియలేదు, ఇంద్రియాలు తెలియలేదు, మనస్సు తెలియలేదు, ఈ ఇంద్రియాల ద్వారా గాని ప్రపంచం ద్వారా గాని నడిచేటువంటి వ్యవహారాలేవి లేదు. ఇవేవీ లేనప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు, నీ స్వస్వరూప ఆనందాన్ని పొందుతూ ఉన్నావు అనేది నీకు అర్థం అవుతుంది. అయితే సుషుప్తే స్వస్వరూప ఆనందం కాదు, ఇక్కడ నిద్రా దోషం ఉన్నది, అందువల్ల మళ్ళీ మేల్కొంటావు. ఇక్కడ అలాంటి నిద్రా దోషం లేనటువంటి స్వస్వరూపానంద స్థితిని పొందడమే మోక్షము. అందువల్ల సుషుప్తిని మనం బాగా అధ్యయనం చేస్తే, మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఇంద్రియ వ్యవహారం అంతా కూడా అణిగిపోతుందో, ఇంద్రియాల వ్యవహారం అంతా అణిగిపోతుందో, ఈ వ్యవహారం అంతా వ్యాపారాలన్నీ ఆగిపోతాయో, అప్పుడు మనం సుఖంగా ఉంటామనేది అర్థమవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఎలా సుఖపడాలి అనేది అనుభవంలోకి వస్తూ ఉంది. కాకపోతే మనం ఏం చేయాలా? ఈ ఇంద్రియ వ్యవహారాల్ని తగ్గించుకోవడం లేదు, వ్యాపారాల్ని ఆపడం లేదు. ఆ కారణం చేత దుఃఖం కలుగుతూ ఉంది. అందువల్ల దుఃఖం పోవాలంటే ఈ వ్యాపారాలన్నీ, వ్యాపారాలన్నీ ఆగిపోవాలి, ఇంద్రియ వ్యవహారాలన్నీ ఆగిపోవాలి. ఇది సుషుప్తి ద్వారా మనకు తెలిసేటువంటి విషయం. ఇది స్పష్టంగానే ఉన్నది, ఇందులో ఏమీ అస్పష్టత లేదు. ఇది ఎవరికి తెలియకుండా లేదు, ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. జ్ఞానికి అజ్ఞానికి, చదువుకున్న వాడికి చదువు రానటువంటి వాడికి సుషుప్తి ఒకటిగానే ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ అనుభవం ఉన్నది, సుషుప్తి అనుభవం ఉన్నది. ఆ అనుభవం నిద్రా దోషం లేకుండా మనకేం చెప్తుంది అని అంటే, అయ్యే ఎక్కడైతే ఇంద్రియ వ్యవహారాలు ఉండవో, ఎక్కడైతే మనోవ్యాపారం ఉండదో, అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తుంది. అందుకే నేను సుఖంగా నిద్రపోయినాను అనే స్టేట్మెంట్ ఎవరికి వాళ్ళు ఇస్తారు. హాయిగా నిద్ర పట్టిందండి, సుఖంగా ఉంది అని అంటారు. అంటే ఏమర్థం? సుఖంగా ఉండాలి అంటే ఇంద్రియ వ్యాపారాలు ఉండకూడదు అని అర్థం. కాబట్టి నీకు సమస్య ఎందుకు తెలిసింది, దాని పరిష్కారం ఏందో కూడా తెలిసిపోయింది. సమస్య పరిష్కారం రెండు తెలిసినప్పుడు ఇంకెందుకు ఆనందాన్ని పొందడం లేదు అని అంటే, ఈ మధ్యలో అనేకమైనటువంటి అనాత్మ పదార్థాలు ఉన్నాయి, అనాత్మ వస్తువులు ఉన్నాయి. ఆత్మతో నువ్వు రమించినప్పుడు, ఆత్మతో నువ్వు కలిసిపోయినప్పుడు, నీ కారణ శరీరంలో మిగిలినటువంటి అంతా లయమైపోయినప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావు. కానీ దానికంటే ముందు నిన్ను ఆనందంగా లేకుండా చేసేటువంటి అనాత్మ పదార్థాలు ఉన్నాయి. ఏమిటవి అనేది తర్వాత అనాత్మ వస్తువుల్ని చెబుతూ ఉన్నారు. అంటే ఆత్మ నుంచి అవ్యక్తము లేదా ప్రకృతి, దాని నుంచి ఈ కారణ శరీరం వచ్చింది. ప్రకృతి నుంచి, ప్రకృతి సమాన స్థితిలో ఉంటుంది కదా, ఆ ప్రకృతి యొక్క శుద్ధ సత్వగుణమునందు పరబ్రహ్మ శక్తి ప్రతిబింబిస్తే దానికి మాయాశక్తి అని పేరు, మాయా అని పేరు. ఆ మాయలో ఏర్పడినటువంటి ప్రతిబింబానికి, ఆ శక్తికి, ఇదంతా కూడా దీనికంతటి కలిపి ఈశ్వరుడు అని పేరు. ఈ ఈశ్వరుని అధీనంలో మాయ ఉంటుంది. మాయ ఈశ్వరుని అధీనంలో ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాంతర్యాన్ని, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అదే ప్రకృతిలో ఉండేటువంటి మలిన సత్వగుణ ప్రధానమైనటువంటిది
ఆ మలిన సత్వగుణంలో ఆ సత్వగుణాన్ని అవిద్య అంటాం. అందులో పరబ్రహ్మ యొక్క చైతన్యం ప్రతిబింబిస్తే దాన్ని జీవుడు అంటాం. ఈ జీవుడు ఏం చేస్తాడు అంటే, జీవాత్మ ఏం చేస్తాడు, అవిద్యకు అధీనుడై ఉంటాడు. ఇక్కడేమో ఈశ్వరుడు మాయను తన అధీనంలో ఉంచుకున్నాడు, ఇక్కడేమో జీవుడు అవిద్యకు తాను అధీనుడైపోతాడు, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాడు. ఆ కారణం చేత అతనికి ఈశ్వరునికి లాగా సర్వజ్ఞత్వం లేదు, సర్వవ్యాపకత్వం లేదు, సర్వంతర్యామిత్వం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ జీవాత్మ అవిద్యతో కూడుకుని ఉంటాడు. ఈ అవిద్య అనేది జీవునికి కారణ శరీరము. అవిద్య అనేది కారణ శరీరం. ఈ కారణ శరీరం కూడా అవిద్య నశించినప్పుడు నశించిపోతుంది. అవిద్య ఎట్లా నశిస్తుంది అని అంటే, బ్రహ్మజ్ఞానం వల్ల అవిద్య నశించిపోతుంది. అది నశించిపోతుంది కాబట్టి దానికి కూడా శరీరం అనే పేరు పెట్టారు. అవిద్య కూడా దానికి కారణ శరీరం అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అది కూడా నశించిపోయేది కనుక. శరీరం అంటే శరీరతే ఇది శరీర. స్థూల శరీరం నశించిపోతుంది, అది మనకు తెలుసు. మరణం వల్ల స్థూల శరీరం నశించిపోతూ ఉంటుంది. సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలేగానే అది వెళ్ళిపోతుంది. ఇక కారణ శరీరం పోతుందా అనంటే పోతుంది. అది కూడా పాప పుణ్య వాసనలు పోయినప్పుడు సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోతుంది. దాంతో పాటు అవిద్య ఎప్పుడైతే నశించిపోయి జ్ఞానం కలుగుతుందో, జ్ఞానం కలిగినప్పుడు కారణ శరీరం కూడా నశించిపోతుంది. ఇప్పుడు ఈ స్థూల సూక్ష్మ శరీరాలు, కారణ శరీరం, ఇవన్నీ కూడా అనాత్మ పదార్థాలే. ఈ కారణ శరీరం కాకుండా ఇంకేమి అనాత్మ పదార్థాలు ఉన్నాయి అనేది చెబుతూ ఉన్నాడు. దేహేంద్రియ ప్రాణ మనోహమాదయ సర్వే వికారా విషయా సుఖాదయ వ్యోమాది భూతాని అఖిలం చ విశ్వం అవ్యక్త పర్యంతమిదం అనాత్మా. అవ్యక్త పర్యంతం ఉండేటువంటి ఇదంతా కూడా అనాత్మ అని చెప్పన్నాడు. అవ్యక్తం మాత్రం ఆత్మస్వరూపం. ఆ అవ్యక్తం కాకుండా మిగిలిన అంటే ప్రకృతి మాత్రమే ఆత్మస్వరూపం. ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి మాయాశక్తి రూపంలో ఉన్నటువంటి, అవిద్యా రూపంలో ఉన్నటువంటి కారణ శరీరం మొదలుకొని నుంచి కిందికుండేటువంటివన్నీ అవన్నీ కూడా అనాత్మ పదార్థాలే. ఏమేమి ఉన్నాయి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి దేహము అంటే మన స్థూల శరీరం, కనిపిస్తూ ఉన్నటువంటి శరీరము. తర్వాత ఇంద్రియము, దేహ ఇంద్రియాలంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10. అంటే దేహము ఆత్మ కాదు, ఇంద్రియాలు ఆత్మ కాదు. ఎందుకు కాదు? ఆత్మ అనేది శాశ్వతమైనటువంటిది, దేహం శాశ్వతం కాదు కదా, కాబట్టి అది ఆత్మ కాదు. ఆత్మ అనేది స్వయం ప్రకాశమైనటువంటిది, దేహం స్వయం ప్రకాశమైనటువంటిది కాదు. అందువల్ల ఇది అనాత్మ. రెండవది ఇంద్రియాలు దేహాన్ని ఆశ్రయించి ఉండేటువంటివి. దేహం ఎప్పుడైతే పోతుందో ఇంద్రియాలకు కూడా అస్తిత్వం లేకుండా పోతుంది. అందువల్ల దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కారణం చేత అవి కూడా ఆత్మ కాదు, అవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు. తర్వాత
స్థూల శరీరం అయిపోయింది. ఆ తర్వాత దశేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఆ తర్వాత ప్రాణాలు పంచ ప్రాణాలు, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు అనేటువంటి పేరుతో, అంటే ఒకే ప్రాణవాయువు మనం తెలుసుకునేటువంటి ప్రాణం, అది వివిధములైనటువంటి కర్మల కారణం చేత అది వ్యవహరించేటువంటి వ్యవహారం చేత 5 రకాలుగా చెప్పబడింది ఆ పంచ ప్రాణాలు. ఆ తర్వాత అహం, మనహ, అహం మనస్సు, పంచ ప్రాణాలు. ఆ తర్వాత మనస్సు, తర్వాత అహం ఆదయ, అహంకారము మొదలైనటువంటివి. ఆ మొదలైనటువంటివి అని చెప్పడం వల్ల ఏమైంది, మొత్తం అంతఃకరణాన్నంతా చెప్పాడు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇవన్నీ సర్వే వికారాహ, ఇవన్నీ పరిణామాన్ని పొందేటువంటివి. అంతేకాకుండా విషయాహ, ఈ ఇంద్రియ విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, అవి వాటి వల్ల కలిగేటువంటి సుఖాదయ, ఆ శబ్దం వల్ల మనం పొందే సుఖం, స్పర్శ వల్ల పొందే సుఖం, ఇవన్నీ కూడా అంటే ఇంద్రియ విషయాల వల్ల పొందేటువంటి సుఖాలు. ఇవన్నీ సర్వే వికారాహ, అన్ని వికారాన్ని పొందేటువంటి, వికారం అంటే మార్పు అని అర్థం. ఒకప్పుడు ఉన్నటువంటిది ఇంకొకప్పుడు అలాగే ఉండదు. ఇప్పుడు మామిడి కాయ, ఆ తర్వాత అది మామిడి పండు అవుతుంది. ఇప్పుడు పుల్లగా ఉంటుంది, అప్పుడు తీయగా ఉంటుంది. కొందరికి పుల్లగా ఉండేటివి నచ్చుతుంది, కొందరికి తీయగా ఉండేటివి నచ్చుతుంది. తేడా ఉంటుంది. ఒకే పండు, ఒకే కాయ తర్వాత పండుగ అయింది, అప్పుడు దాంట్లో మార్పు వచ్చిందని అర్థం. ఈ వికారాలు మళ్ళీ ఏమవుతుంది, ఆ పండు ఏమవుతుంది, ఆ తర్వాత కుళ్ళిపోతుంది. ఆ పచ్చికాయ తినేవాడికి నచ్చదు, పండు తినేవాడికి నచ్చదు, ఎవరికి నచ్చదు, పడేస్తాడు. అంటే సర్వే వికారా, అన్ని మార్పులే. అది చిన్న తిండిగా ఉన్నప్పుడు ఎవడో తేడో, కొంచెం పెద్ద అయిన తర్వాత కొందరికి నచ్చుతుంది, పండు అయిన తర్వాత ఇంకొందరికి నచ్చుతుంది, మళ్ళీ కుళ్ళిపోయినప్పుడు ఎవరికి నచ్చదు. అంటే ఏమర్థం, ఇది మార్పు చెందుతూ ఉంది. ఒక మార్పు ఒకడికి నచ్చుతుంది, ఇంకొక మార్పు ఇంకొకరికి నచ్చుతుంది, ఎవరికి పనికిరానటువంటి మార్పు కూడా ఉంటుంది. అప్పుడు అది పూర్తిగా కుళ్ళిపోయినప్పుడు ఎవరికి పనికి వస్తుంది అంటే దాంట్లో మళ్ళీ పురుగులు పడతాయి, వాటికి ఉపయోగంగా ఉంటుంది. అంటే ఆ మార్పు ఆ జీవికి ఉపయోగపడింది. కాబట్టి ఈ వికారాలన్నీ కూడా శరీరాలకు కూడా ఉంటాయి, శరీరాలకు కూడా ఉంటాయి. బాల్యము, యవనము, వార్ధక్యము, ఈ మరణము, ఈ దశలు శరీరానికి కూడా ఉన్నాయి. అందువల్ల ఈ శరీరాలు మారుతూ ఉన్నాయి. ఆ శరీరంతో పాటు ఇంద్రియాలు మారుతాయి, ఇంద్రియ విషయాలు మారుతాయి. మారుతాయి అంటే అర్థం ఏంటి, దాన్ని గ్రహించేటువంటి విధానం మారుతుంది. ఒకప్పుడు ఒక స్పర్శ ఇష్టంగా ఉంటది, అంటే చల్లని గాలి వీస్తూ ఉంది అనుకో, వేసవి కాలంలో చల్లగా గాలి వీస్తూ ఉన్నప్పుడు అది ఎంతో హాయిగా ఉంటది. అదే చలికాలంలో అదే చల్లని గాలి ఎంతో బాధ పెడుతుంది. అంటే స్పర్శ ఒకటే, చల్లని గాలినే ఆ చర్మం తీసుకుంటూ ఉంది. ఒకప్పుడు సుఖాన్ని పొందుతుంది, ఒకప్పుడు దాని వల్లనే దుఃఖాన్ని పొందుతుంది. కాబట్టి తేడా మనం తేడాని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంద్రియాలు, శరీరము, ఇవన్నీ కూడా విషయాలు, సుఖాలు అన్ని వికారాహ, మార్పుకు లోనవుతూ ఉన్నాయి. ఈ ఎప్పుడైతే వికారానికి లోనవుతాయో, సుఖాలు మొదలైనటువంటి వాటి అన్నాడో, ఎప్పుడు మనకు సుఖం కలుగుతుందో దాని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఎప్పుడు మనకు కష్టం కలుగుతుందో దాని పట్ల ద్వేషం ఏర్పడుతుంది. రాగద్వేషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాగద్వేషాలు దేనికి సంబంధించినటువంటివి, అంతఃకరణానికి సంబంధించినటువంటి. ఎప్పుడైతే రాగద్వేషాలు కలుగుతాయో, నీకు ఏదైతే ఇష్టమైనటువంటి వస్తువు ఉందో దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఇష్టం లేనటువంటి వస్తువు ఉందో దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే
ఇష్టం ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం చేసినా, ఇష్టం లేని దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినా నువ్వు కర్మ చేస్తున్నావు అని అర్థం, పని చేస్తున్నావు అని అర్థం. అందువల్ల నీకు ఇష్టం ఉండేది వస్తుందో రాదో తెలియదు, కానీ ఆ పనికి అయితే ఫలితం ఉంటుంది. ఇష్టం ఉండేదాన్ని పొందడం కోసం ఒకడు ఒక గనిలో లోహం ఉంది, బంగారం ఉంది, దాన్ని తవ్వి తీద్దామని అనుకుంటాడు. అది ఇష్టము, దాన్ని పొందాలని అనుకుంటాడు. ఇప్పుడు త్రవ్వడం మొదలు పెట్టాడు. ఆ తవ్వినప్పుడు ఏమవుతుంది, ఆ భూమిలో ఉండేటువంటి చీమలు మొదలుకొని అనేకమైనటువంటి జీవులు మరణిస్తాయి. ఇప్పుడు వాడు పొందేటువంటి ప్రయత్నంలో దీన్ని తవ్వినటువంటి కారణం చేత ఈ జీవుల మరణానికి కారణమైనాడు కాబట్టి వాడికి పాపం ఉంటుందా ఉండదా? పాపం ఉంటుంది. బంగారాన్ని పొందితే పొందొచ్చు కాక బంగారాన్ని పొందే క్రమంలో ఏం చేశాడు? పాపం చేశాడు. ఈ పాపానికి ఫలితం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదన్నా పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదా ఏదైనా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేసినా దానికి ఒక పని చేస్తావు. పనికి పర్యవసంగా నీకు శుభాశుభ వాసనలు ఉంటాయి, శుభాశుభ కర్మలు ఉంటాయి, పాప పుణ్యాలు ఉంటాయి. ఆ పాప పుణ్యాలు ఏమవుతాయి? ఇప్పుడు అనుభవించడానికి ఈ శరీరం యోగ్యమైనటువంటిదైతే ఈ స్థూల శరీరంతో ఆ పాప పుణ్యాలను అనుభవిస్తావు. ఈ శరీరం యోగ్యమైనది కాకపోతే వేరే శరీరాన్ని ధరించాల్సి వస్తే మళ్ళీ తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత వేరే శరీరాన్ని ధరించి ఆ పాప పుణ్యాలను అనుభవిస్తావు. అప్పుడు ఏమైంది? జన్మ ఆగిపోలే, ఇంకొక జన్మ వచ్చింది. పోనీ అది మాత్రం అనుభవించినాం, అక్కడికి అయిపోయిందా అంటే అట్లాంటి పనులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఇట్లాంటివి ఎన్ని చేస్తున్నామో తెలియదు. అంటే ఒకటి అనుభవించడానికి వచ్చి దాన్ని అనుభవించేటువంటి క్రమంలో ఇంకో పని చేస్తూ ఉంటాము. అలా ఈ కర్మ గొలుసులాగా ఒక శృంఖలలాగా తయారవుతుంది. ఆ కర్మ శృంఖల జన్మ శృంఖలకు కారణం అవుతుంది. ఈ కర్మల గొలుసే జన్మల గొలుసుగా మారిపోతుంది. దానికోసం ఇంకో జన్మ ఎత్తడం, దాన్ని అనుభవిస్తూ ఇంకో పని చేయడం, దాన్ని చేస్తే ఇంకోటి చేయడం, దాన్ని చేస్తే ఇంకోటి చేయడం, ఇట్లా జన్మ పరంపరలుగా అయిపోతుంది. ఇదంతా ఏమిటి? రాగద్వేషాల వల్ల కలిగినటువంటివి. ఈ రాగద్వేషాలు ఎక్కడ? అంతఃకరణంలో ఉన్నాయి. ఇదంతా అనాత్మ, ఇది ఆత్మతత్వం కాదు. అంతేనా? ఇంకేమున్నాయి అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏమిటి? ఇంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణం, ఇవంతా సూక్ష్మ శరీరం, కనిపించేటువంటిది కాదు. ఆ తర్వాత స్థూల శరీరం గురించి చెప్తూ ఉన్నాడు. వ్యోమాది భూతాన్యఖిలంచ విశ్వం. వ్యోమాది భూతాలు, వ్యోమం అంటే ఆకాశం, ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలు, ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, ఇలా ఏర్పడినటువంటి పంచభూతాలు. ఆ పంచభూతాల పరిణామమైనటువంటి ఆ పంచభూతాల వల్ల ఏర్పడినటువంటి సమస్త సమిష్టి విష్టి రూపమైనటువంటి సకల ప్రపంచము. భూతాని అఖిలంచ విశ్వం, మొత్తం విశ్వం అంతా. ఇది 14 భువన భాండాలు, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు, అన్ని కనిపించేటువంతా కూడా పంచభూతాలతో ఏర్పడినటువంటివే. ఈ పంచభూతాలతో పంచభూత వికారమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఆత్మ కాదు, అది ఆత్మ. ఎక్కడి వరకు అనాత్మ? అవ్యక్త పర్యంతం, అవ్యక్తం వరకు ఉండేటువంటి సమస్తములైనటువంటి, అంటే అవ్యక్తం దగ్గర నుంచి స్థూల దేహం వరకు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనాత్మలు. అవ్యక్తం దగ్గర నుంచి అంటే అవ్యక్తంతో కనుక్కొని నేను గుర్తుపెట్టుకోవాలి. ఆ అవ్యక్తం అనేది ఏమిటి? మాయ. పరమాత్మలో ఉండేటువంటి మాయ, మాయాశక్తి. ఆ మాయ కూడా అనాత్మే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మాయ కూడా అనాత్మే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం అనాత్మ. కాబట్టి ఇవన్నిటిని దాటుకుంటూ పోతే ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో అది ఆత్మ వస్తువు, దాన్ని పొందాలి, అది పొందదగినటువంటిది అని ఇక్కడ వరకు చెప్పి దాని తర్వాత మాయ,
ఆ మాయకు సంబంధించినటువంటి వివరాలు వాటన్నిటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా? చాలా ధన్యవాదాలు. జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడమణిలో ఇటువంటి గూఢమైన రహస్యాలు చాలా పొందుపరిచారు. ఇవి వింటూ ఉంటే అలా జలధరింపు చేస్తుంది. ఇది కారణ శరీరాలు జీవునికి సంబంధించి ఒకటి ఉంటుంది, ఈశ్వరునికి సంబంధించిన ఒక కారణ శరీరం ఉంటుంది. ఆ కారణ శరీరం మాయతో ఈ కారణ జీవుని యొక్క కారణ యొక్క శరీరము అవిద్య. ఇదంతా ఏంటంటే అది సపరేట్ గా ఇంకొకటి లేదు. అది సమిష్టి వ్యష్టి భేదాలతో ఉంటుంది అంతే. ఇప్పుడు నీ శరీరానికి ఒక కారణ శరీరం, నీకు ఒక కారణ శరీరం, నాకు ఒక కారణ శరీరం, పశువుకు ఒక కారణ శరీరం, పక్షికి ఒక కారణ శరీరం. ఈ కారణ శరీరాలన్నీ కలిస్తే ఈశ్వరుని కారణ శరీరం అవుతారు. ఓకే, ఉండదు. ఓకే, సమిష్టి కారణ శరీరం అంటే ఈ అన్ని కలిస్తే ఆ గుణాలు సమంగా ఉంటాయి. అది మాయాశక్తి, అది ఆత్మ యొక్క ఇదిగా ఉంటుందని. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మేల్కొన్నప్పుడు కూడా ఈ అనాత్మాన్ని అణిగిపోతే వచ్చే స్థితి, అంటే సుషుప్తిలో అనుభవించే స్థితిని సమాధి అని అనుకోవచ్చు అనుకుంటా. దానికోసం ఏంటి, రజోగుణం గాని, తమో గుణం గాని, సత్వగుణం గాని లేనటువంటి స్థితికి రావడం. అదే కదా మూల ప్రకృతి యొక్క స్థితి. అది సామ్యావస్థలో కదా ఉంటుంది. ఆ సామ్యావస్థ కనబడి సమాధి. సో ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి జీవుడు ముక్తిని పొంది మాయాశక్తిని అధిగమించి ఆత్మలో లీనమైతే, ప్రతి జీవుడు ఆ విధంగా జరిగితే అప్పుడు ఇవంతా అవ్యక్త స్థితులు ఇది పోతుంది అనేది తెలుస్తుంది. కానీ అది జరగడానికి అవకాశాలే లేవు ఆ విధంగా రావడానికి. ఎందుకంటే ఈ యొక్క శృంఖల అనేది కర్మల యొక్క గొలుసు, జన్మల పరంపర, అది అనంతంగా, అవిద్య అనేది అనంతంగా జరుగుతూనే ఉంటుంది. దానికి మనమేం చేయలేము. అది అలా జరుగుతూనే ఉంటుందని తెలుస్తూ ఉంది. అంత ఎవరికి వారు ఈ గొలుసును విడగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు బయటపడుతూ ఉంటారు. అంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అందులో ఎవరో ఒకరు నా గురించి తెలుసుకుంటారు అని. అరే, ఎవరో ఒకరు ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పి అంటాడు స్వామి. కచ్చిత్ యతతి ముక్తయే అని ఎవరో ఒకరు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కడికి వెంటనే మోక్షం కలుగుతుందని చెప్పలేము. దానికి కొన్ని ప్రతిబంధకాలు ఉంటాయి. ప్రతిబంధకాలు దాటుకొని మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ ప్రతిబంధకాలు ఏవనేది కూడా మనం తర్వాత క్లాస్ లో చెప్పుకోవచ్చు. చేసుకొని ఈ వివేక చూడమణి అనేది హైపోథిసిస్, అంటే ఇదే ఇమాజినేషన్ ఏం కాదు. చాలా చక్కగా శాస్త్రం ప్రకారంగా ప్రతి ఒక్క ఏమంటే నిరూపణ జరిగిన విషయం, ప్రాక్టికల్ గా జరిగిన విషయం, డే టు డే అనుభవాన్ని మీ ప్రకృతి మీకు అనుభవం ఉందా లేదా? ఉంది.
అంటే చెప్తున్నాడు, ఉమ్, నీకు శుద్ధినే చెప్తున్నాడు, ఉమ్, ఎలాబరేట్ చేసి చెప్తున్నాడు. ఉమ్, ఉమ్, ఈ కారణం చేత ఇలా అనిపించింది, ఈ కారణం చేత ఇలా అనిపించింది, నువ్వు పడుతున్నావు, నిద్రపోయావు, ఉమ్, ముందు నీకు స్వప్నం ఉంది. ఆ స్వప్నం ఎక్కడ వచ్చింది? ఎవరో ఒకరు ఉండాలి కదా, అక్కడ ఒక తేజస్సు ఉంది కదా, ఉమ్. అక్కడ ఒక చైతన్యం ఉంది కదా. ఇప్పుడు మనము ఒక వస్తువును చూడాలంటే ఆ వస్తువు మీద కాంతి ప్రసరించాలి కదా. కరెక్ట్. మరి స్వప్నంలో నువ్వు కళ్ళు మూసుకొని లైట్ ఆఫ్ చేసి రిషిట్ పెట్టుకొని పడుకొని ఉండేటప్పుడు నీకు వస్తువులు ఎలా కనిపిస్తున్నాయి, అవి స్పష్టంగా ఎందుకు తెలుస్తూ ఉన్నాయి, వాటి మీద లైటింగ్ ఎట్లా పడుతుంది? అంటే ఇక్కడ స్వప్నం రావడానికి కారణం మనం మేల్కొన్నప్పుడు మనం చూసుంటాం కదా ఆ ఇమేజెస్ లోపల స్టోర్ అయి ఉండడం వల్ల ఏమైనా వచ్చిందా అనేది ఒక అది నిజమే, అయితేనే వస్తాయి. ఇమేజెస్ స్టోర్ అయినాయి. ఇమేజ్ స్టోర్ అయితే నువ్వు మళ్ళీ దాన్ని చూసినప్పుడు ఇది ఫలానా అని గుర్తు రావాలి తప్ప నువ్వు కళ్ళు మూసుకొని ఉండేటప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు ఇమేజ్ చూసావు అంటే మురళిని చూసావు, అవునవును, ఇమేజ్ లాగానే కనపడాలి కానీ ప్రవాహం లాగా కథలాగా కనిపించినప్పుడు ఇతను మురళి అంటావు. ఒక జంతువుని చూసావు, ఇది దున్నపోతు అని చెప్తావు. ఎట్లా తెలుసు నీకు దున్నపోతని? ఇంతకు ముందు అదే విధంగా ఉండేటువంటి ఒక జంతువుని చూసినావు, దాని పేరుని తెలుసుకున్నావు, రూపానికి నామం తెలుసుకున్నావు, మళ్ళీ ఇంకొకసారి చూసినప్పుడు గుర్తుపట్టి ఇది ఇలా ఈ లక్షణాలతో ఉంది కాబట్టి దీని పేరు దున్నపోతు చెప్పినావు. అంటే ఏమర్థం? నీ ఇమేజెస్ ఏవైనా రికార్డ్ అయ్యి ఉంటే అది మళ్ళీ కనిపిస్తే దాన్ని నువ్వు ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ స్వప్నంలో నువ్వు చూసినటువంటి ఇమేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయా? నువ్వు ఇది వరకు చూడనటువంటివి కూడా కనిపిస్తున్నాయా? చూడనటువంటివి కూడా కనిపిస్తున్నాయి. ఇది వరకు చూడనటువంటివి కూడా కనిపిస్తాయి. మరి అవి ఎప్పుడు ఇమేజెస్ ఏర్పడ్డాయి అంటే అవి పూర్వ జన్మలోనో, ఇంతకు ముందు జన్మలోనో, అంతకు ముందు జన్మలోనో ఎక్కడో చూసి ఉంటావు. నువ్వు చెప్పింది 100% కరెక్టే, అవన్నీ ఇమేజెస్. కానీ ఇప్పటివి కావు, ఎప్పటివో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడో స్టోర్ అయ్యి ఉన్నాయంటే ఎక్కడ స్టోర్ అయినాయి? అదే కదా ముఖ్యం. కరెక్ట్, తెలియదు. అంటే ఈ శరీరం మారిపోయింది కదా, మరి ఎక్కడ స్టోర్ అయినాయి? మనం అనుకున్నట్టు మెదడులో స్టోర్ కావు. దానికి ఒక సూక్ష్మ శరీరం, ఒక అవ్యక్తం కారణ శరీరం ఉందే, శరీరంలో ఇవన్నీ నిక్షిప్తం ఉంటాయి. దట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ ఎఫెక్ట్. అంటే ఆ స్వప్నం రాకుండా ఆగిపోతే, స్వప్నాలు రాకుండా ఆగిపోయినా, లేకుంటే స్వప్నం రావడం తగ్గినా కూడా మనం ఆత్మకి చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని సాధన అర్థం. బాగుంది. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి శ్రీదేవి గారు? లేవండి, ఉన్నారు. మధ్యలో వచ్చాను కదా క్లాసు, సో కొంచెం మొత్తం క్లాస్ విన్నాక అప్పుడు. ఓకే, పర్వాలేదు, కంక్లూడ్ చేద్దాం. తప్పకుండా. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీర్మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం.